హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫోర్త్ సిరీస్లో ఫిఫ్త్ వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ పారాబోలా. సో మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పారాబోలా, వీటి మీద కొన్ని సమ్స్ని మనము డీటెయిల్గా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఆన్ parabola y square is equals to 8x whose focal distance is 10. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? కోఆర్డినేట్స్ కనుక్కోమంటున్నాడు. దేనివి? ఒక పాయింట్వి. ఓకే, పర్టికులర్ ఈ పాయింట్ అని చెప్పట్లేడు, పారాబోలా మీద ఒక పాయింట్. ఓకే, ఆ పారాబోలా ఈక్వేషన్ వచ్చేసి ఏముంది? y square is equals to 8x. అండ్ మనకి ఇచ్చిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంది? ఫోకల్ డిస్టెన్స్ అనేది 10 ఉందంట. ఓకే, సో ఎవరికైతే ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తుందో, లేకపోతే నాకు ఫార్ములాస్ రావు, కాన్సెప్ట్ రాదంటే నా ఫస్ట్ వీడియో వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అప్పుడు వీడికి వచ్చేయండి, 1 మినిట్లో సాల్వ్ చేసేస్తారు మీరే. ఓకేనా? సో నాకు ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చిండు అండ్ పారాబోలా ఈక్వేషన్ ఇచ్చిండు. సో ఫస్ట్ నేను పారాబోలా ఈక్వేషన్ రాసుకున్న y square is equals to 8x. సో చాలామందికి పారాబోలా ఈక్వేషన్ చూసిన తర్వాత పారాబోలాని డ్రా చేయడం ఎట్లనో చాలామందికి తెలియదు. ఇది కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసిన వీడియోలో చూడండి. ఇప్పుడు మీకోసం చిన్నగా ఈజీగా చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనకి ఇట్లా పారాబోలా ఈక్వేషన్ ఉంటుందో అందులో రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏం వేరియబుల్ ఉంది? ఎక్స్. అంటే ఆ పారాబోలాకి యాక్సిస్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అయిపోతుంది. చూడండి, దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. చూడండి, ఎక్స్ డాష్, అవునా కదా? అంటే దాని అర్థం ఏంది? యాక్సిస్ డెఫినేషన్ ఏంది? ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ అండ్ పాసెస్ త్రూ ద ఫోకస్. అంటే పారాబోలా యొక్క ఫోకస్ అనేది యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి మనం క్లియర్గా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పారాబోలా యొక్క ఫోకస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందని అర్థం చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. ఓకే రైట్. మనం యాక్సిస్ గీసుకున్న తర్వాత ఇంకొక డౌట్ వస్తుంది, పారాబోలా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుందా లేదా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుందా అని. సింపుల్, మీరు ఈ పర్టికులర్ టర్మ్ ఉందా 8x, దాని ముందు ఏం సింబల్ ఉంది? ప్లస్. అంటే దీని అర్థం ఏంది? పారాబోలా అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంటుంది అని అర్థం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు పారాబోలా ఇట్లుంటుంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఫేసింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా స్టార్టింగ్ కాబట్టి మీకు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఓకేనా? ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇట్లా మీరు ఒక పారాబోలా ఇచ్చినప్పుడు దానికి ఈజీగా ఏమంటారు, పారాబోలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈజీగా పారాబోలా ఇట్లా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సరే. సో ఇప్పుడు మనకి ఇది ఇచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద పారాబోలా ఈక్వేషన్, రైట్. సో ఇప్పుడు ఈ పారాబోలా ఈక్వేషన్ ఏంది? సేమ్ y square is equals to 4x ఫార్మాట్లో ఉందా లేదా? ఎస్. సో నేను y square is equals to 8xని దీంతో కంపేర్ చేస్తున్నా. చాలామందికి డౌట్ వస్తుంది, కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అని. మనం కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? సో 4a is equals to 8, అవునా కదా? చూడండి, 8 4a. సో ఏ వాల్యూ ఎంత? 2. అసలు నీకు ఏ వాల్యూ ఎందుకు రావాలంటే ఫోకస్ ఆఫ్ ద పారాబోలా ఏంది? 2, a, 0. సో ఇప్పుడు ఏ వాల్యూ అనుకుంటాం? నాకు ఫోకస్ వచ్చిందా లేదా? 2, 0. ఫోకస్ ఎందుకు అంటే చూడండి, మనకేమిచ్చిండి ఇక్కడ? ఫోకల్ డిస్టెన్స్ ఇది ఈక్వల్స్ టు 10 అన్నాడు. సో ఫోకల్ డిస్టెన్స్ డెఫినేషన్ ఏందో చూద్దాం. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంది? పారాబోలా మీద ఉన్న ఏ పాయింట్ నుంచి అయినా ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్. సో నేను ఈ పాయింట్ని x1 y1 అనుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ ఏముంటుంది? ఫోకల్ డిస్టెన్స్. The distance between any point on the parabola and focus is called focal distance. So focal distance ఫార్ములా ఏంది? x1 plus a. ఎవరికైనా ఇది ఎట్లా వచ్చిందో అని తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. సో మనకి x1 plus a ఎంత ఇచ్చిండు? 10. సో x1 plus a is equals to 10. x1 plus a వాల్యూ ఎంత? 2. x1 plus 2 is equals to 10. x1 is equals to 10 minus 2 which is nothing but 8. సో నాకేం తెలిసింది? ఈ పర్టికులర్ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది? 8 ఉంది. సరే, మళ్ళీ నేను y కోఆర్డినేట్ కనుక్కోవచ్చా? ఎస్. ఎట్లా చెప్పండి? ఈ పర్టికులర్ x1, y1 అనేది దేని మీద లై అయి ఉంది? పారాబోలా మీద కదా. అయితే నేను ఏం చేస్తున్నా, x1, y1 లైస్ ఆన్ పారాబోలా
వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x, సారీ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8x. ఇప్పుడు నేను ఈ పాయింట్ పారాబోలా మీద ఉందంటే ఈ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది కదా ఈ ఈక్వేషన్ని. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8x1. సో y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ x1 వాల్యూ ఎంత మనం ఆల్రెడీ కనుక్కున్నాము 8. y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64. y1 is equals to root 64. y1 is nothing but plus or minus 8. So what is the value of y1? ప్లస్ లేదా మైనస్ 8. అయితే ఇక్కడ మీరు ఆల్రెడీ చేసారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చేసారంటే ఇంకా మీకు క్లారిటీ రావడానికి. ఇక్కడ నేను x1, y1 లైస్ 1 పారాబోలా అని చెప్పిన ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ నేను ఏం చేసిన x1 అని పెట్టేసుకొని సబ్స్టిట్యూట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు 18, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8x. x1 వాల్యూ 8 వస్తే మనము x1ని ఇందులో ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి అనే పాయింట్ మీకు క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలంటే x1, y1 పారాబోలా మీద ఉన్నాయి కాబట్టి పారాబోలా ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి, అందుకే నేను ఇది రాసిన. సో ఇక్కడ కూడా మనకి ప్లస్ ఆర్ మైనస్ 8 వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ వర్టెక్స్ ఫోకస్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా అండ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ పారాబోలా y స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, ఓకే, అది వచ్చేసి పారాబోలా ఈక్వేషన్ అంట. ఇప్పుడు ఈ పారాబోలాకి మనము వర్టెక్స్ కనుక్కోవాలి, ఫోకస్ కనుక్కోవాలి, లాటస్ రెక్టమ్ కనుక్కోవాలి, డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కూడా కనుక్కోవాలి. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే బేసికల్గా పారాబోలా ఈక్వేషన్ ఏముంటుంది, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x ఉంటుంది, ఓకే. ఒకవేళ దాని యాక్సిస్ ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ అయితే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a ఇంటూ x మైనస్ h ఉంటుంది, లేదా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ay ఉంటుంది, లేదా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4ay ఉంటుంది. కానీ ఇదేంది ఇట్లుంది అంటే ఎప్పుడైతే మనకు పారాబోలా ఈక్వేషన్ ఇట్లా ఇచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలంటే మనం దీన్ని ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి, లేదా మనం దీన్ని ఇందులో కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇందులోకైనా కన్వర్ట్ చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ ద ఈక్వేషన్, ఓకే. రైట్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, వై స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ వేరియబుల్కి పవర్ 2 ఉంది దీనికి, అంటే మొత్తం మీద మీకు ఇది ఎట్లాంటి ఈక్వేషన్ వస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది ఈక్వేషన్. అంటే వైకి స్క్వేర్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇట్లానే రావాలి, ఓకేనా. సో ఇది ఫిక్స్గా అండి. సో ఇట్లా రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దీనికి ఈ ఈక్వేషన్ని మనం ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మనం చేయాల్సిన నెసెసరీ ఆపరేషన్స్ ఏంది, రైట్. మనము దీనికి వైకి సంబంధించిన టర్మ్స్ ఉన్నాయా దాన్ని మొత్తాన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా చేసుకోవడానికి ట్రై చేయాలి, ఓకేనా. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది, సింపుల్గా మీకు ఇప్పుడు నేను చెప్తాను, అదే మీరు గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ టైం మీరు ఇట్లాంటి సమ్ కనిపించినప్పుడు ఈజీగా చేసేయచ్చు, ఓకే. ఇక్కడ ఏముంది చూడండి, వై స్క్వేర్ ప్లస్ 6y ఉంది, ఓకే. ఇప్పుడు దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి మొత్తం, ఎందుకంటే మనకి ఇట్లా y మైనస్ k హోల్ స్క్వేర్ ఉంది, ఆ ఫార్ములాకి తెచ్చుకోవాలి. నేను ఎట్లా తెచ్చుకుంటున్నాను చూడండి, వై స్క్వేర్ ప్లస్ 6y ఉంది, రైట్. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా రాసుకుంటున్నానో చూడండి, y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ y, ఓకేనా. వై స్క్వేర్ని నేను y హోల్ స్క్వేర్ రాసుకున్నా, ప్లస్ 6y నేను 2 ఇంటూ 3 ఇంటూ y రాసుకున్నా, ఓకే. ఇప్పుడు నేను దీనికి ఏం యాడ్ చేస్తే నాకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది క్వశ్చన్, ఓకే. ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేసినాను చూడండి, ప్లస్ 9 మైనస్ 9, ఓకే. మనము ఓన్లీ 9 యాడ్ చేయడము లేదా సబ్ట్రాక్ట్ చేయడం చేయలేము, ఎందుకంటే మనం ఏదైతే చేసినామో దాని యొక్క ఎఫెక్ట్ ఈ ఈక్వేషన్ మీద ఉండకూడదు, ఓకేనా. ఇప్పుడు నేను ప్లస్ 9 మైనస్ 9 యాడ్ చేసిన, ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఈక్వేషన్ అనేది ఎఫెక్ట్ కాదు, ఓకే. సో అట్లా ఈక్వేషన్ ఎఫెక్ట్ కాకుండా మనం ఏం ఆపరేషన్స్ అని ఇట్లా చేసుకోవచ్చు. అందుకే నేను ఏం చేసిన, ప్లస్ 9 మైనస్ 9 వేసిన. సరే, ఇప్పుడు ప్లస్ 9 మైనస్ 9 వేయడం వల్ల మనకి ఏం యూజ్ అయిందంటే జాగ్రత్తగా వినండి, వై హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ వై ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, ఓకే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, వై స్క్వేర్ని నేను ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ
బి ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్. మీరు గమనించినట్టయితే వైని నేను ఏ అనుకుంటే ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2 ఇంటూ నేను 3ని బి అనుకుంటే ఇది బి అవుతుంది, 2 ఇంటూ బి ఇంటూ వైఏ కాబట్టి 2ba ప్లస్ బి స్క్వేర్. మీరు గమనించినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే నేను ఏం రాసుకోవచ్చు, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. సో సింపుల్గా నేను వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాసుకోలేనా. సో అల్టిమేట్గా నేను ఇక్కడ ఇట్లా కన్వర్ట్ చేసినా చేయగలిగినా, దీన్నే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. ఓకేనా, దీన్నే పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడం అంటాం. సో వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ మనకు మిగిలింది ఏంది, -9. ఇట్లా మనము ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఏది ఉందో అది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలి, ఓకే దీనికి స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి డెఫినెట్గా పారాబోలా ఈక్వేషన్ అనేది ఇట్లా ఉంటుంది మనకి. సో మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది మనం మైండ్లో తెచ్చుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేసిన, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 9. ఇందాక నేను ఏం చేసినానో అదే చేసిన. వై స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 9 -9 మైనస్ 2x ప్లస్ 5. సో ఇదంతా ఏమవుతుంది, వై స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 9 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినానే లేదా. వై స్క్వేర్ 6y నేను 2 ఇంటూ 3 ఇంటూ వై ప్లస్ 9ని నేను 3 స్క్వేర్ రాసుకున్నా. సో వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2x -9 ప్లస్ 5 ఎంత -4 ఇది ఈక్వల్స్ టు 0. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2x 4 అటు పంపిస్తే 2x ప్లస్ 4. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2 కామన్ చేస్తే x ప్లస్ 2. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పారాబోలా సేమ్ ఈ ఫార్మాట్లో ఉందా లేదా. ఎస్, మనకి ఎప్పుడైతే పారాబోలా ఈక్వేషన్ ఇట్లా ఇచ్చిండో మనము యూజింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ఈక్వేషన్ ఇంటూ దిస్ టైప్. ఓకే, అప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు అది ఫార్మాట్లో ఉంది కదా, ఇది మనము డిస్కస్ చేసినాం. సో ఈ పారాబోలా ఎట్లాంటి పారాబోలా చూడండి. It is a parabola in which its axis is parallel to x-axis. So the equation of parabola whose axis is parallel to x-axis and vertex is h, k. ఓకేనా, అట్లాంటి పారాబోలా యొక్క ఈక్వేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ పారాబోలాకి డిఫరెన్స్ ఉందా లేదా. ఈ పారాబోలా యాక్సిస్ ఏంది xx డాష్, కానీ ఈ పారాబోలా యాక్సిస్ అనేది xx డాష్ కాదు, ఇట్ ఈస్ ప్యారలల్ టు xx డాష్. సో ఇప్పుడు మనం దీనికి ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఇవన్నీ మీకు డౌట్ ఉన్నాయంటే చూడండి వెళ్ళి, ఇక్కడ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు మనకు. ఓకేనా, సో వెర్టెక్స్ ఏంది ఇక్కడ h, k. ఫోకస్ ఏంది h ప్లస్ a, k. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంది x మైనస్ h ప్లస్ a. y ఈక్వల్స్ టు k ఏంది యాక్సిస్ ఆఫ్ పారాబోలా. సో h, k అంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడ h ప్లస్లో ఏముంది చెప్పండి, కంపేర్ చేయండి. ఇక్కడ మనకి x మైనస్ h రావాలి, కానీ x ప్లస్ 2 ఉంది అంటే దాని అర్థం ఏంది h ప్లస్లో -2 అని అర్థం. సో -2 కామా, ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, -2 కామా k ప్లస్లో ఏముంది -3. నెక్స్ట్ ఫోకస్ అంటే ఏంది h ప్లస్ a, k. h ఎంత మనకి -2 ప్లస్ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎట్లా కనుక్కుంటారు చెప్పండి. ఇక్కడ ఎంత ఉంది మనకి 2. ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ దిస్ ఫార్మ్ 2 ప్లస్లో ఏముంది ఇక్కడ 4a ఈజ్ ఈక్వల్స్ టు 2, a ఈజ్ ఈక్వల్స్ టు 2/4 which is nothing but 1/2. సో a 1/2 కాబట్టి -2 ప్లస్ 1/2 కామా k వాల్యూ ఎంత -3 ఉందా లేదా. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఫార్ములా x మైనస్ h ప్లస్ a, x మైనస్ 2 ప్లస్ 1/2. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా అయింది y ఈక్వల్స్ టు k, y ఈక్వల్స్ టు -2. కొంచెం స్లోగా చెప్పిన, ఎందుకంటే ఇప్పుడే యు ఆర్ ఏమంటారు గెటింగ్ యూస్ టు దిస్ ప్రాబ్లమ్స్. అంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా ఉన్నాయి కదా, సో యూ నీడ్ సమ్ టైమ్ టు అడ్జస్ట్. ఓకేనా, సో క్లియర్, అర్థమైంది కదా. సో మన సెకండ్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. ఫైండ్ ఫోకస్, యాక్సిస్ ఆఫ్ పారాబోలా, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ పారాబోలా x² - 6x - 6y + 6 = 0. సో మనకి పారాబోలా ఈక్వేషన్ ఇచ్చిండు, ఇవన్నీ కనుక్కోమంటుండ ఆ పారాబోలాకి. ఓకే, పారాబోలా ఈక్వేషన్ ఏముంది, x² - 6x - 6y + 6. సో మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన దాన్ని బట్టి మనకి పారాబోలాస్ అనేటివి, ఓకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పారాబోలాస్ ఉన్నాయి. వాటి యొక్క ఈక్వేషన్స్ ఏమున్నాయి బ్రాడ్గా చూసుకుంటే y² = 4x, x² = 4a,
y minus k whole square is equals to 4a into x minus h whole square is equals to 4a into k minus y minus k. ఓకే, సో ఇప్పుడు ఈ పారాబోలాస్ ఏవైతున్నాయో ఓకే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఈ పారాబోలాస్ ఈక్వేషన్లో ఏదైనా ఒక దాంట్లో లెక్క ఉందా? లేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా దీన్ని అప్రోచ్ కావాలంటే చూడండి, సింపుల్గా మీరు ఈ టోటల్ ఈక్వేషన్లో ఏ వేరియబుల్కి పవర్ 2 ఉంది చెక్ చేసుకోండి. ఎక్స్ వేరియబుల్కి పవర్ 2 ఉంది అంటే దాని అర్థం ఏం తెలుసా, ఈ ఈక్వేషన్ అనేది మనము ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలి డైరెక్ట్గా. ఓకే, ఇట్లుంటే ఇట్లా వేసేసుకోవాలి డైరెక్ట్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం చాలామందికి డౌట్. సో చూడండి, ఫస్ట్ స్టెప్ నేను ఏం చేసిన, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 9 in 1. ఎందుకు చేసిన అనే డౌట్ మీకు ఇప్పుడు వస్తుంది, మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది. x² - 6x + 9 - 9 - 6y + 6 = 0. సో ఈ ఫస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయా, ఇది నేను పక్కన రాసుకుంటున్నాను, ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. x² - 6x + 9. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, ఈ x²ని నేను x హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నా, -2 × x × 3 + 3². x²ని x హోల్ స్క్వేర్ రాసుకున్నా, -6xని 2 × x × 3 అని రాసుకున్నా, ఎందుకో మీకు అర్థమవుతుంది. +9ని 3² అని రాసుకున్నా. రైట్, ఇప్పుడు నేను xని a అనుకుంటున్నా, a², 3ని b అనుకుంటున్నా. సో ఏమైతే చూడండి, -2 × x అంటే a కదా, a × 3 అంటే b కదా, b + b². ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a² - 2ab + b² విచ్ ఈజ్ నథింగ్ బట్ a - b హోల్ స్క్వేర్. దట్ మీన్స్ ఇదంతా ఏ ఫార్మాట్లో ఉంది, a² - 2ab + b² ఇస్ నథింగ్ బట్ a - b హోల్ స్క్వేర్ కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ a అంటే ఎంత, x - b అంటే ఎంత, 3x - 3 హోల్ స్క్వేర్. సో మనము దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎట్లా చేసినాము, సింపుల్, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 9 చేసినాం. ఎందుకు చేసినాము చాలామందికి డౌట్. చూడండి, ఇక్కడ మనకి 2ab కదా, ఏ ప్లేస్లో ఏముంది x, b ప్లేస్లో ఏముంది 3. అంటే నాకు b ప్లేస్లో 3 ఉందంటే నాకు b² వాల్యూ ఉండాలా లేదా, టోటల్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే చూడండి, ఇక్కడ నాకు ఈ టర్మే ఉంది, ఫస్ట్ x² - 6x ఉంది కదా. ఎప్పుడైతే నేను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసినానో అప్పుడే నాకు b² అనే వాల్యూ వచ్చింది. ఓకే, అందుకే నేను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 9 చేసిన. అప్పుడు 9 వచ్చిన తర్వాత a² - 2ab + b², టోటల్ ఫార్ములా మనకి, టోటల్ ఆ ఫార్ములాకి వచ్చింది. ఓకేనా, సో x - 3 హోల్ స్క్వేర్. సో చూడండి, x² - 2 × x × 3 + 3² - 3² - 6y + 6. దీన్ని నేను పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకున్నాను. x - 3 హోల్ స్క్వేర్ -9 - 6y + 6 = 0. సో ఇట్లా మీకు ఈజీగా ఎట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలన్న దాన్ని కూడా ఒక ట్రిక్ చెప్తా. చూడండి, x² - 6x కదా, ఇక్కడ టోటల్ x టర్మ్ని రాసుకోండి, ఇక్కడ 6x. ఓకే, = 2ab అనుకోండి. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఎప్పుడు ఏ వాల్యూ ఎక్సే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏ అనేది x. ఓకే, మనకి స్క్వేర్కి సంబంధించిన వేరియబుల్ ఏముంది, x కదా, సో ఏ x అంతే. సో 6x = 2 × x × b మనకు తెలియదు, కనుక్కుందాం. సో 6x, ఈ 2x ఇటు పంపిస్తే బై అవుతుంది, 2x = b ఎంత, 3. x క్యాన్సిల్, 2 1 2 3 మనకి ఇట్లా కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది. సో మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే మనకి x టర్మ్ ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² - 6x - 6y + 6 ఉంది. కొన్నిసార్లు మనకు y² ఇస్తాడు, అప్పుడు ఏం చేయాలి, సింపుల్. సపోజ్ y² - 6y - 6x + 6 ఉందా, ఓకే, క్వశ్చన్ తప్పు రాసుకున్నాం, 3 ఇది. ఓకేనా, 3 రైట్, ఇక్కడ మళ్ళీ 3 రాసుకున్నాం. రైట్, y² - 6y - 6x + 3. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ ఇక్కడ స్క్వేర్ దీనికి ఉంది కాబట్టి మనకు పారాబోలా అనేది ఇంకో ఇట్లా వస్తుంది. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, దీనికి 6yకి తీసుకోవాలి. సో క్లియర్గా అర్థమైందా, రైట్.
సో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ -9 ఓకే 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 6 ఎక్స్ట్రీమ్లీ సారీ 6 నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే ప్లస్ 6. సో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ -9 + 6 అంటే -3 -6y -3 = 0. తర్వాత ఏం చేసిన ఈ 6y + 3 అన్నట్టు పంపిస్తే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ = 6y + 3 ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ = 6 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి? యాక్చువల్గా మీరు గమనించినట్టయితే ఈ రెండు ఇట్లా 6 ఉందా? లేదు, దీంట్లో ఒక్క దాంట్లోనే ఉంది. ఎందుకు తీస్తున్నా అంటే ఆగండి, 6 ఆఫ్ y ప్లస్ కామన్ అర్థం కాకపోతే జస్ట్ దీన్ని దీంతో డివైడ్ చేయండి. 3/6 అంటే ఎంత? 1/2. సో మొత్తానికి మీరు చూసుకున్నట్టయితే ఎక్స్ మైనస్ h హోల్ స్క్వేర్ = 4 × y - k. ఫార్మాట్లో వచ్చిందా లేదా? వచ్చేస్తుంది అట్లా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ చెప్పిన నేను. ఇక్కడ మీకు ఏది పవర్ ఉంటే అది ఆడ మీకు పారాబోలా వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా చూడండి. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ = 6 × y + 1/2. ఇప్పుడు దీన్ని నేను మన స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాను. అంటే ఇది సో ఎక్స్ మైనస్ h హోల్ స్క్వేర్ = 4 × y - k. ఎందుకు కంపేర్ చేస్తున్నాము? మనకి ఎందుకు ఇదంతా అవసరమా అంటే మీరు చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ h హోల్ స్క్వేర్ = 4 × y - k యొక్క పారాబోలాని నేను డ్రా చేసిన. ఆ పారాబోలా ఎట్లుంటుంది చూడండి. యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఈజ్ ప్యారలల్ టు y/. ఎప్పుడు y/కి పారాబోలా ప్యారలల్గా ఉంటుంది. దాని యొక్క వర్టెక్స్ ఏంది? h, k. దాని యొక్క ఫోకస్ ఏంది? h, k + a. దాని యొక్క డైరెక్ట్రిక్స్ ఏంది? y - k + a. సో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మనం కనుక్కోవాల్సింది ఇట్ ఈస్ రిలేటెడ్ టు వర్టెక్స్ అండ్ ఏ. సో వర్టెక్స్కి ఏకి రిలేటెడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఈక్వేషన్లో కూడా h ఉంది, k ఉంది. సో వీ కెన్ కంపేర్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ h, k. అప్పుడు మనకి h, k వచ్చింది అనుకోండి, చూడండి ఫోకస్ వచ్చేసినట్టే, ఇది వచ్చేసినట్టే, అండ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ వచ్చేసి x = h, అది కూడా వచ్చేసినట్టే, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ కూడా వచ్చేసినట్టే. సో మనకి వర్టెక్స్ ఒక్కటి తెలిస్తే వీ కెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. సో ఇట్లా కంపేర్ చేసుకుంటే మనకి h వాల్యూ ఎంత ఉంది చెప్పండి? 3. y వాల్యూ ఎంత ఉంది చెప్పండి? మీరు అందరు 1/2 అంటారు, కాదు -1/2. ఎందుకు చెప్పండి? మనకి స్టాండర్డ్ ఫామ్లో y - k ఉంది, కానీ ఇక్కడ y + 1/2 ఉంది. సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ. ఏం జరిగిందంటే 1/2 కాదు, అది k వాల్యూ -1/2. సో -1/2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +1/2. సో h వాల్యూ h, k = 3, k వాల్యూ -1/2. సో మనకు వర్టెక్స్ వచ్చేసింది, రైట్. నెక్స్ట్ ఫోకస్ వాల్యూ ఎంత? h, k + a. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఒక చిన్న మిస్టేక్ జరిగింది. h ఎంత? 3, k + a అంటే -1/2 ప్లస్ ఏ వాల్యూ తెలియదు మనకి. ఎట్లా కనుక్కుంటాం చూడండి. ఇక్కడ కంపారిజన్లో 4a ప్లేస్లో ఎంత ఉంది? 6. సో 4a = 6 చేస్తే a = 6/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 3/2. సో -1/2 ప్లస్ 3/2. సో ఫోకస్ వచ్చేసి 3, -1/2 ప్లస్ 3/2. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంది? y - k + a = 0. సో y - k ఎంత మనకి? -1/2. ఓకే, చిన్న మిస్టేక్ ఇక్కడ కూడా. y -1/2 ప్లస్ 3/2 = 0. సో మనకేమొస్తుంది? y -into - ప్లస్ 1/2 ప్లస్ 3/2 ఇస్ నథింగ్ బట్ 4/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2. సో క్లియర్గా అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమనుకున్నాం? యాక్సిస్ ఈక్వేషన్ x = h. సో x = h వాల్యూ ఎంత? 3, రైటా? సో మనకి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, డైరెక్ట్రిక్స్, ఫోకస్, వర్టెక్స్, ఇంకొకటి మిగిలింది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR విచ్ ఈజ్ నథింగ్ బట్ 4a. 4 × a చెయ్యకుండా నేను ఏం చేస్తున్నా అంటే మనం కంపేర్ చేసినప్పుడు 4a ప్లేస్లో ఏముంది? 6. అంటే 4a ప్లేస్లో నేను డైరెక్ట్ 6 పెట్టొచ్చా? సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ 6. సో క్లియర్గా అర్థమైందా? ఇట్లా మీరు ఈ విధంగా మనకి ఇక్కడ x² టర్మ్స్లో ఉంది, ఇక్కడ x² ఉంది. సపోజ్ y² ఇచ్చిండు అనుకో, ఏం చేస్తాము? సింపుల్గా మనము ఇట్లా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. y - k హోల్ స్క్వేర్ = 4 × x - h. ఎట్లా? యూజింగ్ ఈ మెథడ్, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎట్లా చేసుకోవాలి? సేమ్ అందులో ఉన్న y టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఈ సింపుల్ లాజిక్ వాడి b వాల్యూ కనుక్కొని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ అది చేసేసేయాలి. సాల్వ్ చేసేస్తే మనకి పారాబోలా ఈక్వేషన్ అనేది
వస్తుంది. పారాబోలా ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కనుక్కోవచ్చు. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.